definite article where we have to be used. Now we have to learn where we should not use the definite article, means omission of article, no article, where we should not be omit the article. Let us see the అనే definite article ని ఎక్కడ omit చేయాలి అంటే ఎక్కడ యూస్ చేయకూడదు. బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బిఫోర్ ప్రాపర్ నౌన్స్. మీకు తెలుసు ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి, ఎవరి నేమ్స్ వాళ్ళకి పర్టికులర్ గా. ఇప్పుడు యోగిత ఉంది, యోగిత అంటే యోగితనే వస్తుంది, దివ్య అంటే దివ్యనే వస్తుంది, ఉమా అంటే ఉమనే వస్తుంది, ఎన్వి లక్ష్మి అంటే ఎన్వి లక్ష్మినే వస్తుంది. సో పర్టికులర్ ఎవరి నేమ్ అంటే వాళ్ళకి. అటువంటి నౌన్స్ ఏమంటాం మనం, ప్రాపర్ నౌన్స్ అని అంటాం. సో ప్రాపర్ నౌన్స్ ముందు ది అనే ఆర్టికల్ ని వాడరాదు. షుడ్ నాట్ యూజ్ ది ఆర్టికల్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రామ, ద రామ అనకూడదు, రాజు ద రాజు అనకూడదు, the Uma ani anakudadu. So we should not use the article before proper nouns. Next, we should not use before article, the article before material nouns. Material nouns ante telusu meeku, iron ila untayi kada, iron, gold, copper, silver, very nice. Stop. Now listen, బాగా చెప్పారమ్మా. వీటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. ఈ మెటీరియల్ నౌన్స్ నందు కూడా మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. we should not use the article before material nouns. సో ఐరన్ ఈజ్ ఏ హెవియర్ దాన్ సిల్వర్ అనాలి, అంతే కానీ ద ఐరన్ ఈజ్ అని చెప్పకూడదు. ద వుడ్, ద కాటన్ అని చెప్పకూడదు, రాంగ్. ఒకవేళ అలా యూజ్ చేస్తే రాంగ్, ఎందుకంటే వుడ్ అనేది మెటీరియల్ నౌన్, కాటన్ అనేది మెటీరియల్ నౌన్, కాబట్టి యూ షుడ్ నాట్ యూజ్ ది ఆర్టికల్. ఓకేనా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్. చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో కొంచెం ట్రిక్ ఉంటుంది అనమాట. మీల్స్ అంటే మీ అందరికి తెలుసు, మనకి సప్పర్, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, ఇలా 3 మీల్స్ ఉంటాయి పర్ డే మనకు. ఎస్ ఆర్ నాట్? ఈ మీల్స్ నేమ్ నుండి ఐ ఎయిట్ మై బ్రేక్ఫాస్ట్ అంటాం, అంతేగాని ఐ ఎయిట్ మై ద బ్రేక్ఫాస్ట్ అని అనకూడదు. షుడ్ నాట్ యూస్ ద బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే ఈ మీల్స్ ముందు మనము యూజ్ చేయకూడదు. మరి కొన్ని సమయంలో ది అనేది వాడింటారు. ఎలా వాడింటారు అంటే, దే హ్యావ్ అరేంజ్డ్ ద లంచ్ అట్ తాజ్ హోటల్, అట్ ద తాజ్ హోటల్. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్సెస్ రాస్తున్నాను నేను. He arranged the lunch at the Taj Hotel. చూడండి, ఇక్కడ ఇన్ దిస్ సెంటెన్స్ యూ కెన్ సీ కేర్ఫుల్లీ ద లంచ్ అని రాశాను నేను. ఇక్కడ ద తాజ్ హోటల్ చెప్పాను కదా, ఎక్కడైతే బిజినెస్ జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేయాలి అన్నాం, కాబట్టి ద తాజ్ హోటల్ అనేది ఓకే అక్కడ యూజ్ చేయాలి. కానీ ఇందాకనే చెప్పాను, ఏమని చెప్పాను, జస్ట్ నౌ ఐ సెడ్ వి షుడ్ నాట్ యూజ్ ది ఆర్టికల్ బిఫోర్ ద మీల్స్ అన్నాను. లంచ్ ఇస్ ఆల్సో ఏ మీల్, but I used here the article. Why I used here the lunch is not a common lunch. I ate my lunch అంటాను, అంతేకాని I ate the lunch. Someone are making noise ma. Be quiet, mute చేసుకో అన్నాను కదా. నందిత మ్యూట్ చేసుకోమ్మా, నందిత. Now listen girls, so here I used the lunch ante enti ikkada, this is not a common meal. Here the meal is describing specific, particular ga describe chestunnaru. He arranged the lunch, atanu arrange chesina lunch ante enti, మామూలుగా I ate lunch anali, అంతేగాని I ate the lunch అనకూడదు అన్నమాట. ఎందుకు అనకూడదు అంటే అది కామన్ గా జరుగుతుంటుంది. కానీ ఇక్కడ అతను అరేంజ్ చేసిన లంచ్ ఆ హోటల్లో ఉంది అని ప్రత్యేకంగా we have to be saying here particularly. ద లంచ్ అనేది పర్టికులర్ గా యూజ్ చేస్తున్నాము కాబట్టి we should, అంటే if the name of the meal indicates the food but not the occasion, that can be used before it. Okay, సో అంటే ఏంటి, ఒక అకేషన్ ముందు మనము లంచ్ ని చెప్తున్నాం కాబట్టి దాని ముందు మాత్రమే ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ది ఆర్టికల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పర్టికులర్లీ హౌ టు డిస్క్రైబింగ్ ద మీల్. ఓకే,
ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. Now next time where we should not use the definite article, ఎక్కడ ఇంకా యూజ్ చేయకూడదు అనేది. బిఫోర్ ద ప్లూరల్ నౌన్స్, కామన్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ ఉంటాయి కదా, కౌస్, యానిమల్స్, ఇలా ఉంటాయి కదా కామన్ నౌన్స్, వాటి ముందు మనము ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. ద కౌ ఈజ్ యూజ్ఫుల్ అనిమల్ అన్నాం, అంతేకాని ద కౌస్ అని కౌస్ వచ్చినప్పుడు ది అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. అంటే ఏంటి, ప్లూరల్ నౌన్స్ ముందు we should not be use the article. And also next point, before the words which indicate the close relationship we should not use the article. Mother, father, sister, friend. So close relationship. Okay. Before the words which indicate close relationships we should not use the article. ది అనే ఆర్టికల్ రిలేషన్షిప్ తెలియజేసే బంధాల మీద మనము యూజ్ చేయకూడదు. అంటే ది మదర్ అనకూడదు, ది ఫాదర్ అనకూడదు. హీ ఈజ్ మై ఫాదర్, ఐ హ్యావ్ అ బ్రదర్ అంటాం, అంతేకాని ద బ్రదర్, ద సిస్టర్, ద మదర్, ద ఫాదర్ అని అనకూడదు. సో ఈ విధంగా ది అనేది మనము యూజ్ చేయకూడదు. అర్థమైందా? సో ది అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదు. So this is the definite article where we should not be used and where we should be used. Now let us go to another one, that is the indefinite articles. Evi indefinite articles ante indaki cheppanu start very good ma. And now we are going to be know about the indefinite article a and an. ఈ a and an కి ముందు మనము కొంచెం ఒకటి నేర్చుకుందాం. మనకు ఇంగ్లీష్ 26 లెటర్స్ ఉన్నాయి. ఆ 26 లెటర్స్ లో మనకు 2 టైప్స్ గా డివైడ్ చేశారు. ఏవేవో తెలుసా మీకు? డు యు నో? కాన్సోనెంట్స్, ఓవెల్స్ మేడం. Vowels and consonants. Very good. Very good, very good. You have to be remember the consonants, vowels, you have an idea, and the pronunciation, the sound also you know that. So a e I o u అనేది మనకు vowels, వీటి యొక్క సౌండ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ యూస్ చేసేటప్పుడు మనకు ఇవి గుర్తు పనికొస్తాయి, ఏ ఈ ఐ ఓ యు అనేది. Now let us see. Okay, now listen. The indefinite article a. The article a is used before consonant word or any vowel with a consonant sound. Online class la teja my online class mute chesko, mute చేసుకోమా, నీవు డిస్టర్బెన్స్ గా ఉంది. మా స్కూల్లో భార్గవి మ్యూట్ చేసుకో, హసీనా మ్యూట్ చేసుకోమా. You can mute yourself, girls. Okay, nice. Now listen carefully. It is not a disturbance. So indefinite article a an is used before a countable nouns. Manamu chudandi ikkada countable nouns. See the example. A article is used before a consonant word, any vowel with a consonant. Chudam consonant me andaru telusu. In the alphabet a to Z మిగిలినటువంటి కాన్సోనెంట్స్ ఐ ఓ యు ఈ లెటర్స్ తప్ప మిగతా లెటర్స్ బి సి డి ఎఫ్ జి హెచ్. వాయిస్ ఇస్ నాట్ క్లియర్ మ్యామ్. ఓకే ఓకే, ఐ విల్ బి వీడియో ఆఫ్ చేసుకోండి మీరు, నా వాయిస్ క్లియర్ గా వస్తుందమ్మా. సో అంటే 26 లెటర్స్ లో ఏని, ఈని, ఐని, ఓని, యూని తీసేస్తే మిగిలిన లెటర్స్ ఉంటాయి కదా, వాటిని కాన్సోనెంట్స్ అని అంటారు. ఓకే, దట్ కాన్సోనెంట్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే పదాల ముందు అంటే మనం తెలుగులో ఏమంటారంటే కాన్సోనెంట్స్ ని హల్లులు అంటారు. మీకు తెలుగులో అచ్చులు, హల్లులు ఉంటాయి కదా, అలాగే ఇంగ్లీష్ లో కూడా ఓవెల్స్, కాన్సోనెంట్. ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే
హల్లులు అని అంటారు అనమాట. అంటే ఏంటి ఇక్కడ హల్లుతో అంటే కాన్సోనెంట్ తో స్టార్ట్ అయిన పదానికి మనము ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉంది, బి అనేది కాన్సోనెంట్. ఎస్ ఆర్ నాట్? బి అనేది కాన్సోనెంట్. సో అందుకే ఏ బాయ్, గర్ల్, ఏ గర్ల్ అని రాయాలి. ఓకేనా? సో అటువంటి మళ్ళీ ప్లూరల్ వచ్చినప్పుడు వాడకూడదు. ఏ అనే ఆర్టికల్ ప్లూరల్ వచ్చినప్పుడు వాడకూడదు. సో ద లెటర్ స్టార్ట్ విత్ కాన్సోనెంట్ లెటర్. ద వర్డ్ కెన్ స్టార్ట్ విత్ ఏ కాన్సోనెంట్ లెటర్. వీ కెన్ యూజ్ ఏ. దాని ముందు మనము ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ ని యూజ్ చేస్తాము. పెన్ ఉంది, పెన్, దాని ముందు మనం ఏ పెన్, ఐ వాంట్ ఏ పెన్. ఇలా ఏ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఈజ్ వీ కెన్ యూజ్ ఏ ఆర్టికల్ బిఫోర్ ఏ కాన్సోనెంట్ వర్డ్. ఓకే, దిస్ ద క్లియర్ చేస్తున్నాం. సెకండ్ పాయింట్ కి వెళ్దాం. ఇక్కడ సెకండ్ పాయింట్ కి వెళ్ళాలి కంటే కూడా ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఇండెఫినిట్ ఆర్టికల్ ఎగ్జాంపుల్. ఓకే, సిమిలర్లీ ఆర్టికల్ అండ్ ఫస్ట్ ఏనే అయిపోకూడదాం. ఏ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం అనేది అయిపోకూడదు. ఓకే, రాసారా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. ఓకేనా? దిస్ ద ఫస్ట్ పాయింట్. సో ఇంకొకటి ఏ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఏ ఈజ్ యూజ్డ్ ద వర్డ్ స్పెల్డ్ విత్ యు ఆర్ EU at the beginning but the sound that not a consonant. చూడండి, ఏ ఎక్కడ యూజ్ చేయాలంటే ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ద వర్డ్ స్టార్ట్ విత్ ఎ వోవెల్. ఇలా చూడండి, ఇప్పుడు అంబ్రెల్లా. ఓకేనా? అంబ్రెల్లా అనేది ఇది ఏ లెటర్? యు మ్యామ్. కాన్సోనెంట్ వోవెల్. కాన్సోనెంట్ ఓవెల్ మేడం. ఓవెల్ మ్యామ్. ఓవెల్ మ్యామ్. వెరీ గుడ్, వెరీ నైస్. ఓవెల్, ఇది ఓవెల్. సో ఓవెల్ ముందు ఇస్తుంది కాబట్టి మనము ఏ అనేది యూజ్ చేయకూడదు. వి షుడ్ నాట్ యూజ్ ఏ. ఎందుకంటే యు అనేది ఓవెల్ లెటర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ప్రొనౌన్స్ ఆల్మోస్ట్ మనకు ఏ బాగానేనమ్మా, ఏ ఈ ఐ ఓ యు. ఈ వోవెల్స్ అన్ని ఆల్మోస్ట్ మనకు సౌండ్ ఎలా పలుకుతాయంటే ఆ. అంబ్రెల్లా, ఆ అని సౌండ్ వస్తుంది కదా. ఎస్ ఆర్ రైట్? అంబ్రెల్లా సౌండ్ అంటే ఏంటి? ఆ సౌండ్ కానీ ఏ ఈ ఐ సౌండ్ కానీ రావాలి. ఆ కానీ ఐ సౌండ్ కానీ రావాలి మనకు. ఆ కానీ ఐ సౌండ్ కానీ రావాల్సి ఉంటుంది. ఇటువంటివి వచ్చినప్పుడు మనము యాన్ అంబ్రెల్లా యూజ్ చేయాలి. మనం ఏమి యూజ్ చేయాలి? యాన్ అంబ్రెల్లా. ఏ యూజ్ చేయకుండా ఏమి యూజ్ చేయాలి? మళ్ళీ యాన్ యూజ్ చేయాలి. అంటే ఏంటి? ఓవెల్స్ తో, ఓవెల్ లెటర్స్ తో వర్డ్ స్టార్ట్ అయితే యాన్ అనే ఆర్టికల్ ని యూజ్ చేయాలి. అర్థమైంది కదా? ఇది యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి? యాన్ ఈజ్ యూజ్డ్ ద వర్డ్ స్టార్ట్ విత్ ఏ ఓవెల్ లెటర్ ఆర్ ఓవెల్ సౌండ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏ ఆర్టికల్? ఇప్పుడు దీనికి చెప్పండి. ఇక్కడ నేను I will write a one word. You can find out which article we have to be use, a or an. ఏది యూజ్ చేయాలో చెప్పండి నాకు. నెక్స్ట్ ముందు కూడా an అని వేసి. ఒక్క నిమిషం, నేను చెప్తున్నాను. అక్కడికే వస్తున్నానమ్మా. నేను అక్కడికే వస్తున్నాను. ఏంది ఇది? పలకండి. వాట్ ఈస్ ద వర్డ్? యూనివర్సిటీ. ఫుల్ గానే ఉందమ్మా. జస్ట్ నేను బోర్డ్ స్క్రీన్ బోర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఒక్క నిమిషం ఉండండి, క్లియర్ చేసి నేను వైట్ స్క్రీన్ బోర్డ్ పెడతాను మీకు. నేను ఐ కెన్ యూజ్ ద. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కొన్ని బోర్డు మీద రాస్తుంటాను, వినండి. ఏ కమ యాన్, ఇవి ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇవి ఎక్కడ యూజ్ చేయాలి? ఏ వచ్చేసి కాన్సోనెంట్స్ ముందు కదా. ఎస్ మ్యామ్. కాన్సోనెంట్స్ లెటర్స్ ముందు. అంటే ఏ బాయ్. ఎగ్జాంపుల్స్: ఏ బాయ్, పెన్, ఏవైనా రాయొచ్చు. ఎట్సెట్రా. ఇంకా నేను కొన్ని రాస్తున్నాను ఇక్కడ. ఏమైనా రాయొచ్చు. అంటే ఏంటి? కాన్సోనెంట్స్ ఏ బిసి
డి ఎఫ్ జి హెచ్ ఇలాంటి లెటర్స్ తో స్టార్ట్ అవుతాయి కదా అలాంటివి ఫిష్ డాగ్ అలా ఏవైనా ఏ యూస్ చేస్తాం ఓకే క్లాస్ అలా ఇలా యూస్ చేస్తాం కదా మనం యా వీ కెన్ యూస్ ఏ లైక్ దిస్ and ఎలా యూస్ చేయాలి ఇప్పుడు చెప్తా చూడండి నౌ and how we have to be use and ఎలా యూస్ చేయాలి హట్టు కూడా వస్తుందమ్మా హట్టు కూడా వస్తుంది ఇంకా మీకు దెబ్బలు పడతాయి స్క్రీన్ మీద రాస్తే నౌ లిజన్ షుడ్ నాట్ and ఎప్పుడు యూస్ చేయాలి when we have to use and ovels letters ఓవెల్స్ వచ్చినప్పుడు మ్యామ్ Umbrella, madam. ఇవి these are all the vowels these are all the vowels వీటి ముందు చూడండి ఎగ్జాంపుల్స్ రాసుకోండి umbrella aeroplane egg ma'am ice cream ఓకే Owl, ma'am. ice ma'am ice unity ma'am ఇప్పుడు unity అనేది ఒకటి. yes ma'am orange ఇవన్నిటి ముందు మనము ఇప్పుడు వినండి మీరు ఒక్క నిమిషం వినండి సో యాన్ యూస్ చేస్తాము యాన్ ఎగ్ కరెక్టే యాన్ ఐస్ క్రీమ్ కరెక్టే యాన్ యూనిటీ కరెక్టేనా Wrong, madam. ఇది రాంగ్ యా ఎందుకు రాంగ్ ఇప్పుడు అక్కడ pronunciation లో u1 వచ్చింది మేడం చెప్పండి yes yes very nice now I will be saying why we should not use అనేది ఇప్పుడు నేను చెప్తాను బాగా వినండి మనకు వోవెల్స్ సౌండ్ గుర్తుండాలా మనకు ఏ ఈ ఐ ఓ యు ఈ అక్షరాల యొక్క సౌండ్ కూడా తెలుసాలి ఈ అక్షరాలు అన్ని కలిపి వచ్చే సౌండ్ ఆ కానీ ఐ కానీ వస్తుంది ఈ టూ సౌండ్స్ ఓకేనా అంబ్రెల్లా చూడండి అంబ్రెల్లా అనేది మనకు ఆ సౌండ్ వస్తుంది ఆ మనం ఆ అంబ్రెల్లా ఆ యు ఉన్నప్పటికీ కూడా యు సౌండ్ రాకుండా ఆ సౌండ్ వస్తుంది అని యూస్ చేస్తాం మళ్ళీ ఇందాక ఒక అమ్మాయి చెప్పింది నాకు యూనిటీ అని చెప్పింది యూనిటీ అఫ్ కోర్స్ దిస్ ఈస్ ద ఓవెల్ ఇది ఓవెల్ లెటరే ఇది ఓవెలే బట్ ఓవెల్ సౌండ్స్ ఏముండాలి నాకు ఆ కానీ మనం ఎలా పలుకుతున్నాం దీన్ని యూనిటీ యు అని పలుకుతున్నాం అని ఐనిటీ అనట్లేదు యూనిటీ అంటే ఇది లేదు మేడం డబ్ల్యూ సౌండ్ వస్తుంది యు కలిపితే వచ్చే సౌండ్ వస్తుంది కదా అందుకే లెటర్ ఓవెల్ అయినప్పటికీ కూడా సౌండ్ వచ్చేసి ఎలా ఉందంట సౌండ్ ఎలా ఉంది కాన్సోనెంట్ సౌండ్ ఉంది సో నెక్స్ట్ కాన్సోనెంట్ సౌండ్ ఉంది కాబట్టి ఏ యూనిటీ అని రాయాలి అప్పుడు అంటే ఏంటి లెటర్ ఓవెలే బట్ సౌండ్ ఈస్ డిఫరెంట్ సౌండ్ ఈస్ నాట్ ఏ ఓవెల్ సౌండ్ దట్స్ వైస్ వీ హ్యావ్ టు బి రిమెంబర్ ద సౌండ్ ఐదర్ ద లెటర్ ఈస్ ఎ ఓవెల్ బట్ దెర్ ఈస్ ఎ నో sound of vowel we should not use an article we should use a article okay na ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు ఈ వర్డ్ ముందు ఏం రాయాలో మీరే చెప్పాలి నాకు which letter we have to be use which article ఏ యూస్ చేయాలా an యూస్ చేయాలా A ma'am. yeah very good వస్తుంది మ్యామ్ okay ఇంకొకటి okay you are very good now I will be another one ఇది చెప్పండి ఫోన్ ఛార్జింగ్ లో లాస్ట్ లో అయిపోతుందమ్మా కొంచెం వినండి ఆనెస్టీ హెచ్ అనేది ఏ లెటర్ అమ్మా consonant బట్ సౌండ్
Honest మేడం and వస్తుంది మేడం and మేడం ఒక్క నిమిషం మీరు honest లిజన్ టు మీ. ఇక్కడ చాలా మంది తప్పు చెప్పారు ఏమంటే హెచ్ తో స్టార్ట్ ఉంది అది హానెస్ట్ అని పలుకుతారు. ఇట్లా పలుకుతుంటారు. ఎలా పలుకుతుంటారు అంటే honest అని పలుకుతూ ఉంటారు. No, we should pronounce we should pronounce ఇది ఓవెల్ సౌండ్. ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేసిన ఆర్టికల్ ఏది అంటే honest and ఓకేనా? అర్థమైందా? ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు key point another one I have to be explain. ఇంకా ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఇక్కడ ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్. సింగులర్ నౌన్ ముందు కూడా ఏ అనేది యూజ్ చేయాలి. ఎప్పుడు ప్లూరల్ ఫామ్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. ప్లూరల్ నౌన్స్ ముందు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, let us see. I'm going to share a screen. ఇంకా దీని మీద ఎక్సర్సైజ్ ఉంది. నెక్స్ట్ క్లాస్ లో ఐ హావ్ టు బి ఎక్స్ప్లెయిన్ వేర్ వీ హావ్ టు బి యూజ్. లేదా ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలి అనేది. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్. చూడండి, ఫోర్త్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రాపర్ నౌన్స్ థర్డ్ రూల్ తీసుకోండి. ఏ యాన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ ప్రాపర్ నౌన్ ఆర్ ఏ కామన్ నౌన్. అంటే ప్రాపర్ నౌన్స్ ముందు మనము ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. కామన్ నౌన్స్ ముందు యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు? ఏ స్టూడెంట్స్ టు స్టడీ హార్డ్. ఏ స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ అని కాదు, మొత్తం స్టూడెంట్స్. ఏ స్టూడెంట్ మస్ట్ బి అటెండ్ ద క్లాస్ అంటే ఒక్క స్టూడెంట్ అని కాదు, మొత్తం హోల్ స్టూడెంట్స్ అని అర్థం. ఆ హోల్ స్టూడెంట్స్ చెప్పేటప్పుడు కూడా మనము ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేయొచ్చు. డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్ అంటాం కదా, మనం డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్ అంటాం. అలా అనకుండా ఒక డాగ్ కే వస్తుంది. అలా అనకుండా ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్ అన్నాం అనుకో, మొత్తం డాగ్స్ కి వస్తుంది, ఆల్ డాగ్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ డాగ్ అని వచ్చేస్తుంది అనమాట. దాని ముందు కూడా మనము యూజ్ చేసుకోవాలి. అండ్ ఏ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మోస్ట్ ఇల్నెస్. మోస్ట్ ఇల్నెస్ అంటే ఏంటి? వ్యాధుల పేర్ల ముందు కానీ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేసి వ్యాధుల పేర్ల ముందు. హీ హ్యాస్ గాట్ ఏ కోల్డ్. హీ హ్యాస్ గాట్ ఏ కోల్డ్ అంటే అతనికి జలుబు చేసింది. షీ హ్యాస్ ఎ హెడ్ ఏక్ మ్యామ్, ఐ హ్యావ్ ఏ హెడ్ ఏక్ మ్యామ్ అని అంటుంటారు కదా. సో అలా మనము ఇల్నెస్ అంటే ఏంటి? చిన్న చిన్న అనారోగ్యాల ముందు కూడా మనము ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ ఇస్ యూజ్డ్ బిఫోర్ I have a fever. అలా యూజ్ చేయొచ్చు. వెరీ గుడ్, వెరీ నైస్. You have a cold. So like this you can అటువంటి ఆర్టికల్స్ ని యూజ్ చేయండి. మళ్ళీ ఏ ఎక్కడ యూజ్ చేయకూడదు. where we should not be used, where we should be omitted the articles. ఎక్కడ ఏ అండ్ ఆర్టికల్ యూజ్ చేయకూడదు అనేది మనము తెలుసుకోవాలి. షార్ట్ కాదు ఇది తీస్నా ఏ మళ్ళీ బ్యాక్ అవుతుంది. చూడండి, ఇది రాకుండా పవిత్ర మ్యూట్ చేసుకో. ఫాదర్ తో ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లే. క్లాస్ వింటున్నారు, క్లాస్ వినండి అమ్మా. later you can speak with your parents. Now listen. So when not to use an article ఎక్కడెక్కడగా యూజ్ చేయకూడదు. ప్లూరల్ నౌన్స్ ముందు మనము ఆర్టికల్ ఏ కానివ్వండి యాన్ కానివ్వండి ప్లూరల్ నౌన్స్ ముందు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా మనము ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. వాటర్ స్కేర్సిటీ ఇస్ ఏ ప్రాబ్లం. అక్కడ ఏ వాటరు అండ్ వాటరు యూజ్ చేయకూడదు, ద వాటర్ అని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు ది ఎప్పుడు యూజ్ చేయాలో చెప్పాను, అక్కడ వస్తుంది. ఓకే, వాటర్ స్కేర్సిటీ ఇస్ ఏ ప్రాబ్లం అంటే అన్కౌంటబుల్ ముందు మనము ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయకూడదు. కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ఆర్టికల్స్ ని యూజ్ చేస్తాము. ఏ యాన్ ఆర్టికల్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనము యూజ్ చేస్తాము. ఓకేనా? ఇంకా ఎక్కడెక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అన్ని వినండి అమ్మా. Don't use the articles maybe a
or an or the in front of cities, countries, days, months. January, ఏ ఫిబ్రవరి అండ్ ఫిబ్రవరి ఇట్లా యూజ్ చేయకూడదు. ఫెస్టివల్స్ ముందు కూడా యూజ్ చేయకూడదు. రిలేషన్స్ ముందు కూడా ఏ కానీ అండ్ కానీ యూజ్ చేయకూడదు. ఏ మదర్, ఏ ఫాదర్ అని చెప్పకూడదు అనమాట. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా ఏ కానీ అండ్ కానీ ఆర్టికల్స్ ని యూజ్ చేయకూడదు. ఇంకా ప్లూరల్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ముందు కూడా మనము ఆర్టికల్ ని హీస్ గ్యాదర్ హనీ. హనీ అనేది మనకు అన్కౌంటబుల్, అది హనీని కౌంట్ చేయలేము కాబట్టి అటువంటి వాటి ముందు కూడా యూజ్ చేయాలి. అండ్ ఆల్సో యూ షుడ్ నాట్ యూజ్ ద ఆర్టికల్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద స్పోర్ట్స్ గేమ్స్. ఓకే, స్పోర్ట్స్ గేమ్స్ ముందు కూడా మనము ఆర్టికల్ ని యూజ్ చేయకూడదు. ఓకేనా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదు, ఎక్కడెక్కడ యూజ్ చేశారో చేయాలో అర్థమైంది కదా. లెట్ us see once exercise చేద్దామా. ఒక ఎక్సర్సైజ్ can we start to, and I think you have to understand where we have to the use articles, where we should not use the articles. I think మీకు అందరికి వచ్చేసింది. ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. Let us see the exercise. చెప్పండి. డాష్ ఈజ్ మోడర్న్ లైఫ్ ఇస్ యూ స్క్రీన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఎందుకంటే క్లాస్ త్వరలో అయిపోతుంది. యూ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అండ్ సెండ్ టు మీ. టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆల్ ఆఫ్ యూ. కెన్ యూ టుక్ దిస్? తీసుకున్నారా అందరు స్క్రీన్ షాట్? ఓకే, నౌ ఇంకొకటి చూద్దాం మనం. ఎక్సర్సైజ్, ఈజీ ఎక్సర్సైజ్ చూద్దాం ఇప్పుడు మీకు. అంటే ఒకటి హోంవర్క్ ఇచ్చినట్లు, ఒకటి మనం ఇక్కడే క్లాస్ చేసుకుందాం. ఓకేనా? 1 minute. Just a minute. I'm showing to you the articles exercise on the screen. Let us see. ఇప్పుడు చెప్పండి నాకు. డాష్ ఇంగ్లీష్ ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. నౌ కెన్ యూ ఆన్సర్ మీ దిస్ క్వశ్చన్. లాంగ్వేజెస్ ముందు ఏమి యూజ్ చేయాలా, చేయకూడదా? Answer the question, anyone? What, girls? Why you don't answer? English is an international language, ma'am. The English is international language. Is the right answer. English is an international language. Languages mundu the ane article ni use cheyakudadu. Okay? English. Yeah. So answer is C. Answer is C. Okay? Now let us go to another one. Dash old must be vaccinated first. The old And old must be Old must be vaccinated. old madam. And Okay. old must be vaccinated. Okay, right answer. And old must be vaccinated. Okay, D. Yeah, answer wrong. Yeah, D is the right answer. Now, okay. Now next question. Yellow to run mark this in the third. He developed a unified transport system. The unified transport system. He developed the unified transport system. ఎందుకంటే యు అనేది ఇక్కడ సౌండ్ యు అని వస్తుంది. సో కొంతమంది రైట్ ఆన్సర్ రైట్